హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం గోబీ 65 రెసిపీ చూద్దాం రండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. దీనికోసం నేనైతే 1 kg గోబీ అయితే తీసుకున్నాను. దాన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా మీకు ఎంత సైజు ఫ్లవర్స్గా కావాలనేది మీరు ఇక్కడ చక్కగా తీసి చేసుకోండి. నేనైతే ఇంత చిన్న ముక్కలుగా మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గట్టిగా ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వదు, టేస్టీగా అనిపించదు. అది రిమూవ్ చేసుకుని ఇలా ఫ్లవర్స్గా మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని చక్కగా దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకుని పసుపు ఉప్పు వేసుకొని ఒక్కసారి వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేలాగా ఒక్కసారి బాయిల్ చేసేసుకుందాం. ఎందుకంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ పురుగులు కానీ ఏమన్నా ఉన్నా అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట. లేదు మీరు ఇలా కాదు అనుకుంటే చక్కగా ముందే వాటర్ మరిగించేసుకుని ఆ హాట్ వాటర్లో సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని అయినా ఈ పీసెస్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకుంటే మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ పురుగులన్నీ పోతాయి. ఎప్పుడైనా మనం క్యాబేజ్ కాలీఫ్లవర్స్ తెచ్చినప్పుడు వాటితో పురుగులు వస్తాయి, చూసుకోవాలి. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని ఫిల్టర్ చేసేసుకుందాం. వాటర్ అన్నీ తీసేసి ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 2 స్పూన్లు గ్రామ్ ఫ్లోర్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుని తగినంత ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ చాలా తక్కువ చిలకరించుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే జోరుగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా మొత్తం ఆ పీసెస్కి పట్టించేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ ఉంటేనే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడిగా ఉండి చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. మీకు రెస్టారెంట్ స్టైల్లో కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ మనకి హెల్తీ కాదు కదా. సో ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ ఇంపార్టెంట్, కలర్ కాదు కాబట్టి ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు రసంలోకి చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కరివేపాకు మిర్చి మనం కొంచెం ఫ్రై చేసేసుకుని యాడ్ చేసేసుకోవడమే. గుమగుమలాడే గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేయకపోయింటే ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.